చూడండి అక్కడ 3 బస్తాల్లోని యెల్లో కలర్ బస్తాల్లోని కనిపిస్తున్నాయి కదండి మిరపకాయలు. అవి మాకు సంవత్సరానికి సరిపడే మిరపకాయలండి. మా అమ్మ అలానే ప్రతి సంవత్సరం భద్రపరుస్తారండి. మాకు సంవత్సరానికి ఎంతైతే కారం పట్టిద్దో అన్ని కాయలు తొడియలు తీసి పట్టిస్తారండి. పట్టించేసి ఒక పెద్ద బకెట్లోని ఉంటుంది కదండి, జాడీలోని ఆ కారం నిల్వ చేస్తారండి సంవత్సరానికి సరిపడా. మిగిలిన కాయలు ఉంటాయి కదండి, ఆ మిగిలిన కాయలని ఇక అమ్ముకుంటామండి. చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో చూడండి, కాయలు భలే ఎర్రగా ఉన్నాయండి. కాయలు పొట్టుకొంగులను కూర అయితే వస్తుందండి. మాకు సరిపడా పట్టించుకొని మిగిలిన కాయలు లేని వాళ్ళు కావాలన్న వాళ్ళకి చెప్తే మేము అమ్ముతామండి. ఇవి కేజీ 100 అయితే 100, 150 అయితే 150, అలాగైతే అలాగ అమ్ముతామండి. ప్రతి సంవత్సరం ఇలానే సేవ్ చేసుకుంటామండి, భద్రపరుచుకుంటాం. మాకు కావాల్సినంత కారం పట్టించుకొని ఒక డబ్బాలోని నిల్వ చేసుకుంటాము. మీరు కూడా అంతేనా ఫ్రెండ్స్? అంతే అయితే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.